థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఇప్పుడు కాక్రోచ్ జనతా అనేది ఒక సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో సమ్ స్టూడెంట్స్ ప్రాబబ్లీ గ్యాదర్ అయినరు. సో దీంట్లో నేనేమన్నా హ్యాపీనా అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఎందుకో చెప్తున్నా, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఫాలో అవుతున్నారు. జంజి మొత్తం ఒక్కసారిగా మూకుమ్మడిగా ఫాలో అవుతా ఉంది. చూడబ్బా, మీరు ఎందుకు అపోజిట్? yes, I am telling this message should go to all the youth స్టూడెంట్స్ అందరికీ. ఎవరైతే ఇంకా దీన్ని రియలైజ్ కాలేదో, బంగ్లాదేశ్లో యూత్ ఏం చేసింది, అంత తిరుగుబాటు అయిపోయింది కదా దేశాన్ని. ఆమెను ఒక ప్రధానమంత్రిని ఇంట్లోకి వెళ్ళిపోయి ఏమంటాడు, ఒక ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళిపోయి ఆమె పారిపోయింది లిటరల్గా. ఒక ప్రధాని. నేపాల్లో ఏం జరిగింది, గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇదంతా ఎవరు చేసిండ్రు? 200%. అది బంగ్లాదేశ్లో కావచ్చు, నేపాల్లో కావచ్చు. నాకు తెలిసినంత వరకు అది అమెరికన్ దే బిహైండ్ ద టు మేక్ హార్మ్, అన్స్టేబుల్, మన ప్రాస్పరిటీని, మన ఎకనామీని, మన సెక్యూరిటీని దెబ్బ కొట్టడానికి ఇది చైనా కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, ఇదంతా ప్రొవొకేషన్ చేసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెపన్ నా దృష్టిలో అనిపిస్తుంది. కొంతమంది ఏంటంటే ఇన్నోసెంట్ పిల్లలు ఏంటంటే ఆయనను చూసి ఈయనను చూసి ఆయన వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనేది వదిలిపెడుతున్నారు. సో ఇటువంటి మూమెంట్లు అనేది మీరు ఓపెన్గా ఏ డిమాండ్ చేసుకోవడానికి, మనకు ప్రతి ఒక్క కంట్రీ వెల్ఫేర్ కొరకు, కంట్రీ సెక్యూరిటీ కావచ్చు, స్టూడెంట్ ఫ్యూచర్ కావచ్చు, ఏది చేసినా యాక్సెప్టెడే. కానీ ఇటువంటి మాస్ క్రియేట్ చేసేసి నేషనల్ సెక్యూరిటీకి మనం బ్రీచ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇటువంటి మనం యాక్సెప్ట్ చేసేది కాదు. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారు కాక్రోచ్ అనే వర్డ్ ఏదైతే యూజ్ చేశారో ఇది కరెక్టేనా? ఎస్, ఆయన చెప్పినటువంటి లాంగ్వేజ్లో మనకు ఫీలింగ్ బిట్. ఆయన ఏమన్నాడంటే కాక్రోచ్లు ఏ విధంగా అయితే పోతుంటాయో, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ మీరేంటి ఇక్కడ లైక్ కాక్రోచ్ మూమెంట్ అంటే ఏంది, మనకు ఎక్కడ చూసినా కాక్రోచ్లు అటు ఇటు ఆల్ డైరెక్షన్స్లో పోతుంటాయి. సో యువతకు కనుక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకపోతే మనం దీన్ని ఏం చేస్తానంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి యువతను తప్పుదారులు పట్టిస్తున్నారు. ఒక సుప్రీంకోర్టు జడ్జికి మనం నేర్పించాల్సిన స్టేటస్ రాదు ఇండియాలో. సుప్రీంకోర్టు జడ్జి చాలా హైఫై, ఆయన ఈజ్ ద అల్టిమేట్, అర్థమైందా? అయితే సో వివిధ డైరెక్షన్లు ఏదైతే పోతుంటాయో, యువతకు కనుక ఎంప్లాయ్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు వివిధ డైరెక్షన్లలో ఎంప్లాయ్మెంట్ కొరకు అటు సోషల్ ప్లాట్ఫామ్ కావచ్చు, తర్వాత మనకు RTIలు కావచ్చు, వివిధ డైరెక్షన్లో పోయే అవకాశం ఉంది అనేది ఒక వర్డ్. కాకపోతే హీ కుడ్ హ్యావ్ నెవర్ థాట్ అబౌట్ దిస్ కాక్రోచ్ అనే వర్డ్ ఇంత సీరియస్ మ్యాటర్ వస్తుందని. మైట్ నీడ్స్ టు బి బిట్ కరెక్షన్స్, కానీ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు సే అబౌట్ ద యూత్ యాజ్ కాక్రోచ్. మళ్ళీ చెప్తున్నా యువతకి, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఓపెన్ డిస్కషన్. నేను 22 ఏళ్ళు కంట్రీ కొరకు సర్వ్ చేసిన వ్యక్తిని. మన నేషన్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. మన ఎల్డర్స్ని మనం రెస్పెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎల్డర్స్లో ప్రెసిడెంట్ ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, స్టేట్కు ముఖ్యమంత్రి ఉంటాడు, గవర్నర్ ఉంటాడు, కోర్టుకు సుప్రీంకోర్టుకు జడ్జిలు ఉంటారు, హైకోర్టు జడ్జిలు ఉంటారు. వీళ్ళందరూ మనకి ఎల్డర్సే. వాళ్ళను మనం ఇబ్బందులు పెడితే ఏమైందంటే కంట్రీలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. సో ఇంటర్ప్రిటేషన్ దీని వెనకాల నాకు అనిపిస్తుంది, ఇంకా ఓపెన్ చెప్పాలంటే కేజ్రీవాల్ మైట్ బి దేర్ 100%. ఆమ్ ఆద్మీ, ఎందుకంటే ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన అభిజిత్ ఎవరైతే ఉన్నారో, ఆయన కేజ్రీవాల్ పార్టీలో ఒకప్పుడు పనిచేసిన వ్యక్తి అనేది మనకు కొంత ఐడియా, దాంట్లో కొంత న్యూస్ వస్తున్నది. సో కేజ్రీవాల్ అనేట ఒక వ్యక్తి, నేను చెప్తున్నా, ఈయన ఒక సీనియర్ IAS క్యాడర్ ఆఫీసర్ అని ఆయన చెప్తుంటాడు. కానీ ఆయన చేసే పనులు లిక్కర్ స్కామ్సే కావచ్చు, తర్వాత లాట్ మెనీ ఇష్యూస్. ఆయన చెప్పేది వేరు, అల్టిమేట్ జరిగేది ఏది వేరు. ఆయన ఇంటెన్షన్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. నాకు 2 డౌట్స్ వస్తున్నాయి ఇక్కడ. దిర్ ఇస్ నో ఎవిడెన్స్. కేజ్రీవాల్ లైక్ పర్సనాలిటీస్ ఈ స్టూడెంట్స్ని ప్రొవొకేషన్ చేస్తున్నారు. కంట్రీ బ్యూటిఫుల్గా పోతున్నది, 4th లార్జెస్ట్ ఎకనామీ అయిపోయింది. ఇన్ని పెద్ద ఇరాన్ ఇజ్రాయెల్ తర్వాత గల్ఫ్ యుద్ధాలు జరిగినప్పటికీ కూడా మన కంట్రీ మంచి సెక్యూర్, నేషనల్ ఇన్కమ్, మన GDP ప్రొజెక్షన్ కూడా బ్యూటిఫుల్ ఫిగర్స్ ఇచ్చిండ్రు. సో ఇవన్నీ
పర్టికులర్గా మనకు అమెరికా త్రూ కేజ్రీవాల్ యా చైనా త్రూ ఇటువంటి పర్సనాలిటీస్ యువతను ప్రొవొకేషన్ చేస్తున్నాయని వాట్ ఐ ఫీల్. యువత ఎందుకు ఈ రకంగా మొగ్గు చూపుతా ఉన్నారు అంటే ఇక్కడ పెద్ద పార్టీగా పిలువబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీలను దాటి మరి కాక్రోచ్ జనతా పార్టీ వైపు జంజీ అడుగులు వేయడం ఎట్లా? ఫస్ట్ ఇది పార్టీ అనడానికి నేను పూర్తిగా 80% యాక్సెప్ట్ చేసే విధానం. సరే పార్టీ కాకపోవచ్చు, బట్ దాన్ని ఎందుకు అంత ఫాలో? నేను ఏమంటున్నానంటే పార్టీ అంటే మనకు ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్డ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వెనకాల ఈ కాక్రోచ్ పార్టీ అనేది ఏదైతే వాళ్ళు అంటున్నారో, సో దాన్ని నేను పార్టీగా కన్సిడర్ చేయను. ఇట్ ఈస్ ఏ వేవ్, సమ్ సార్ట్ ఆఫ్ వేవ్ క్రియేటెడ్ బై ప్రొవొకేషన్ బై సమ్ హిడెన్ ఫోర్సెస్ అంటే టువర్డ్స్ అండ్ యాంటీ నేషనల్ కొరకు కొన్నిటిని కొంతమంది వ్యక్తులు ఈ అమాయక పిల్లలను ఆగం చేస్తున్నారు, ఒకరిని చూసి ఒకరిని. ఇదంతా నీకేమైందంటే ఇట్స్ ఆల్ విర్చువల్. ఆ విర్చువల్లో వాళ్ళకి ఏంటంటే సంథింగ్ కాల్ ఆర్గానిక్ అంటారు. ఏమంటున్నారు అక్కడ ఎవరు ఉండరు, దాంట్లో సబ్స్క్రైబ్ ఎవరు ఉండరు, ఫిగర్స్ పెంచుకుంటూ పోతూ ఉంటాయి. సో ఇదంతా ఒక మాస్ హిస్టేరియా, మాస్ సమస్యను క్రియేట్ చేయడం వరకే తప్ప బెటర్ నీ దేశం ఫస్ట్, యువర్ నేషన్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. ఎక్కడ ఏదైనా కరెక్షన్స్ ఉంటే దేర్ ఇస్ ఎ లా, దేర్ ఇస్ ఎ డెమోక్రసీ, దేర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషన్. జంజీ ఫ్రస్ట్రేషన్ లో ఉందన్నమాట, నిజమా అబద్ధమా? జంజీ ఫ్రస్ట్రేషన్ లేదు, జంజీ ఫ్రస్ట్రేషన్ కాదు. ఇట్స్ హైప్ క్రియేటెడ్ బై హిడెన్ ఫోర్సెస్. 100% నేను చెప్తున్నా. మైట్ బి సిఐఏ, మైట్ బి, నేను చెప్తున్నా కదా, కేజ్రీవాల్ లైక్ పర్సనాలిటీ, పవర్లీ పాసిబిలిటీ. అంతే మరి, జస్ట్ అనుమానిస్తున్నా. దానికి ఎంక్వైరీ జరుగుతుంది. మోడీ గారు వాటిని ఊరుకుంటారు అనుకుంటున్నా. ఆల్రెడీ బ్యాన్ చేసేసారు కదా. దట్ ఈస్ వన్ ఫస్ట్ యాక్షన్ యు సపోజ్ టు టేక్. ఎందుకు బ్యాన్ చేయాలి? ఎందుకు బ్యాన్ చేయాలి? జనతా పార్టీని ఎందుకు బ్యాన్ చేయాలి? పార్టీ అసలు పార్టీనే కాదయ్యా. పార్టీ ఇక్కడ ఒక మాస్ హిస్టేరియా క్రియేట్ చేస్తే నేషనల్ సెక్యూరిటీ ఎట్ కాంప్రమైజ్, విల్ బి కాంప్రమైజ్. నేషనల్ యువత అందరు కలిసి నేషనల్ సెక్యూరిటీ పైన వాళ్ళకు ఒక్కోసారి అక్కడ జనాలు కొన్ని స్పీచ్లు ఎట్లా చేస్తారంటే జనాలను విపరీతమైనటువంటి ప్రొవొకేషన్ చేసుకో, ఇప్పుడే లేచి ఉరుకుదాం అనేటువంటి స్పీచ్లు కొంతమంది మహనీయులు ఉంటారు. వాళ్ళు మంచిగా వాడతారు, చెడుగు వాడతారు. యువత ఇదే అవకాశం అనుకొని టు మేక్ కంట్రీ అన్స్టేబుల్. సో అది కాబట్టి ఇవన్నీ ఇటువంటివి నీకేమంటున్నా, నీకు ఎంప్లాయ్మెంట్ కావాలి, దానికి ఏమేమి సోర్సెస్ ఉంటాయో దానికి ర్యాలీస్ తీసుకోవడానికి అండర్ డెమోక్రసీ, అండర్ కాన్స్టిట్యూషన్ దెర్ ఇస్ ఎ స్పేస్. నెంబర్ 1 సిబిఎస్ఈ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్, ఎస్ వాళ్ళను సీరియస్ కంటే సీరియస్ పనిష్మెంట్ చేయాలి. మీరు ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ అంటారు, ఇట్స్ వెరీ వ్యాలిడ్. దానికి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఉంటారు, హోమ్ మినిస్టర్ గారు ఉంటారు, దే విల్ టేక్. అవన్నీ తీసుకుంటారు, ఎవరు దాన్ని వదిలిపెట్టేది కాదు. అర్థమైందా? సో దేనికైనా లా అండ్ ఆర్డర్ ప్రకారం పోవాలి, కానీ సడన్లీ నేనేది తీసుకొచ్చి నా మాట నడవాలి, మేమందరం ఒకటైతాం, అది ఒకప్పుడు సిచ్యువేషన్ కాదు ఇక్కడ. అర్థమైందా? సో కంట్రీకి ప్రమాదం ఇటువంటి మూమెంట్లు. ఇదే కాక్రోచ్ జనతా పార్టీ నిన్నటి వరకు ధర్నా చేసిల్లు, ఏది జంతర్ మంతర్ దగ్గర. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అంటే ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి, ఎస్ వాళ్ళ అభిప్రాయం కరెక్టే అంటున్నారా మీరు? దాంట్లో 80% తప్పలేదు. ఏమంటున్నా దానికి 100% రాజీనామా డిమాండ్ ఆఫ్ రిజిగ్నేషన్ ఈజ్ వ్యాలిడ్. డిమాండ్ జనత ప్రజలు కోరుకుంటారబ్బా, నువ్వు యొక్క డ్యూటీ కరెక్ట్ చేయలేదు, సో యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ యువర్ చైర్ అనేది ఒక జనత అడుగుతారు కదా. సో దాంట్లో తప్పే ఉన్నది. రిజిగ్నేషన్ చేయాలన్నా వద్దా? మరి మీరు కాక్రోచ్ ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు? వాళ్ళు మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారు కదా. ద వే ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ రాంగ్. ఇప్పుడు జంతర్ మంతర్ దగ్గర నీకు ర్యాలీ చేయడం యాక్సెప్టెడ్, కానీ మాస్ హిస్టరీ క్రియేట్ దాంట్లో ఏదైతే మిలియన్స్ పీపుల్ని 22+ మిలియన్స్ పీపుల్ని గ్యాదర్ చేసేసి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చుకుంటా ఒకరినొకరిని ప్రొవొకేషన్ చేసుకుంటూ పోతే యువత ప్రపంచంలో హైయెస్ట్ యువత ఇండియాలో ఉంది. ఈ యువత రాంగ్ డైరెక్షన్లో పోతే కంట్రీ ఏం కావాలి? నేషనల్ సెక్యూరిటీ ఏం కావాలి? నేషనల్ సెక్యూరిటీ ఎవరు ఏది చేసినా నేషనల్ సెక్యూరిటీకి ఇంత హాని జరగదు, అది నాకు తెలుసు. 200% ఐఎమ్ డామ్ షూర్. బట్ ఇష్యూ ఈజ్ అన్నెసర్లీ బంగ్లాదేశ్ ఈవెంట్ మొన్న రీసెంట్ పాస్ట్లో చూసినాం. బంగ్లాదేశ్ ఈవెంట్ రీసెంట్ పాస్ట్లో చూసినాం, మనకు నేపాల్ ఈవెంట్ రీసెంట్ పాస్ట్ చూస్తున్నాం, ప్లస్ మనకు సెవరల్ నేబర్ కంట్రీస్ విచ్ ఈజ్ కంప్లీట్లీ ట్రై టు ఎంగల్ఫ్ us.
సో ఈ జంక్షన్లో ఏ జంక్షన్లో ఇటువంటి మూమెంట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. యా, ఇక్కడ జెన్జీ కొత్త మూవ్మెంట్ వైపు అడుగులు వేస్తున్నారు. అది మీరు ఎందుకు ఏ మూమెంట్ లేదు, అది ఇట్ ఈజ్ సి నేను ఏమంటున్నా మళ్ళీ అదే చెప్తున్నా, యువత చదువుకోవాలి, యువత ఏం చేయాలి, చదవాలి. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఐఐటీన్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, ఇంజనీర్స్ కావాలి, అబ్దుల్ కలాం లాగా ఒక పెద్ద సైంటిస్ట్ టైప్ ఈరోజు అగ్ని 6 లాంటివి క్రియేట్ చేయాలి. యువత చేయాల్సింది చదువు, రైతు చేయాల్సింది వ్యవసాయం. ఏమంటున్నా, సో ఇద్దరు కలిసి ఏం చేస్తారు, సైనికుడు కావాల్సింది నేషనల్ సెక్యూరిటీ చూసుకోవాలి. మిగతా ఏది ఉన్నా కానీ హానరబుల్గా అండర్ డెమోక్రసీలో అండర్ కాన్స్టిట్యూషన్. అంటే ఇక్కడ పొలిటీషియన్స్ ఏమైనా తప్పిదాలు చేస్తే వారిని ప్రశ్నించకూడదు, వారి కోసం ఏం చెయ్యకూడదు, పోస్టులు పెట్టకూడదు, ఇదేనా మీరు చెప్పేది? 80% ఐ నెవర్ సెడ్ దట్ వర్డ్. ప్రొటెస్ట్ చేయాలి, వాళ్ళని అడగాలి, వాళ్ళను కోట్లకు గుంజాలి, క్వశ్చనింగ్ చేయాలి, 100% చేయాలి. బట్ ద వే డిఫరెంట్, అది కాన్స్టిట్యూషన్కి అందుబాటులో ఉండాలి. అంతే తప్ప నువ్వు ఏదైనా చేసుకో, కంట్రీ సెక్యూరిటీని బ్రీచ్ కాకుండా చేసుకో. అర్థమైందా? ఇటువంటిది అంటే మాస్ క్రియేట్ అయ్యి ఇదంతా అంత ఆన్లైన్లో అందరం కలిసి ఒకసారి వచ్చేసి ఎవడో ఒకడు తెలియని వ్యక్తి చాలా మనం అక్కడికి వెళ్దాం, ఈరోజు జంతర్ బంతర్ అంటారు, రేపు పార్లమెంట్ అంటారు, అసెంబ్లీ అంటాడు, అవన్నీ ఎక్కడ దారితీస్తాయి? అర్థమైందా? ఇది స్ట్రాంగ్ కాజెస్ కానే కాదు, దానికి ఎంక్వైరీ కూర్చుంటది కదా. బీజేపీ భయపడుతుందా? కాక్రోచ్ పార్టీకి బీజేపీకి ఏం సంబంధం అబ్బా? కాంగ్రెస్ బీజేపీకి బీజేపీ భయపడకపోతే ఎందుకు బ్యాన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది? అది చెప్తున్నా. ఇక్కడ బీజేపీకి కాక్రోచ్ పార్టీకి సంబంధం లేదు. కాక్రోచ్ పార్టీ ఎవరు రెస్పెక్ట్ తీసుకుంటారో, బట్ ఎస్ దే షుడ్ ఫిల్టర్ మంచి ఏది చెడు ఏందని. ఓకే, సో అది ఆన్సర్. సో ఎందుకు వాళ్ళ కొరకు, ఎందుకు సోషల్ మీడియా అంటే కంట్రీ సెక్యూరిటీ కొరకు, నాట్ ఫర్ ఎవరికో భయపడని కాదు. ఇక్కడ ఏమైతే ఒక న్యూస్ అక్కడ ఏముండదు, ఏమంటున్నా అక్కడ ఏముండదు, ఆన్లైన్లో అందరు వచ్చేసి ఒక నెగటివ్ సైడ్ పోవద్దు నేషనల్ అనేది మ్యాటర్ తోటి ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ నినాదం ఏంటంటే పలానా లీడర్ ఈ క్వాలిఫికేషన్ తో ఉండాలి, ఈ రకంగా మాట్లాడాలి, ఈ రకంగా ఉండాలి, అంటే వాళ్ళు ఈ రకమైనటువంటి వ్యవహారంతోనే వెళ్తున్నారు. నేనేమంటున్నా అంటే ఒక లీడర్ క్వాలిఫికేషన్ డెఫినేషన్ అనేది వాళ్ళకి అది ఇవ్వటం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే ఉండాలంటే ఎవరు చదువుకోలేదు. ఇక్కడ వాట్ ఐమ్ టెల్లింగ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్క దానికి ఒక జెండా ఎట్లా ఎగరేయాలి, ఎట్లా దించాలనేది కూడా రాసింది. ఒక వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరు రాసి ఉన్నది. ఏమంటున్నా, ప్రతి ఒక్కరికి ఎవరికి ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ అంటే పార్లమెంటరీయన్ కావాలంటే ఆయన క్వాలిఫికేషన్ లేకుండా పార్లమెంట్ కావద్దు. బట్ వెర్ ఇస్ డెమోక్రసీ, వెర్ ఇస్ కాన్స్టిట్యూషన్, వెర్ ఇస్ ఫండమెంటల్ రైట్స్? అక్కడ కావాల్సింది క్వాలిటీగా, అక్కడ చదువు క్వాలిఫికేషన్ కాదు, ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీస్ కావాలి. ఏమంటున్నా, క్వాలిటీస్ కావాలి, క్వాలిటీ సేవా దృక్పథం కావాలి, డెసిషన్ మేకింగ్ కావాలి. ఎడ్యుకేషన్ దానికి సంబంధం లేదు. చదువు లేని వాళ్ళు కూడా దట్స్ వాట్ హ్యూమన్ రైట్స్. నీకు ఎలక్షన్లో పోటీ చేయడానికి ఎవరికైనా హక్కు ఇచ్చింది, ఎవరు డిసైడ్ చేయాలి దాన్ని? ఆయన మంచివాడా చెడ్డ అంటే ప్రజలు డిసైడ్ చేయాలి. ప్రజలు తప్పులు చేసుకుంటా మళ్ళీ ప్రజలు గవర్నమెంట్ ప్రశ్నించడం గమ్మత్ లేదంతా. నువ్వు ఆడ నిలబడతాయా, 10 మర్డర్ చేసి ఆయన నిలబడ్డాడు, మరి నిలబడ్డాడు నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వే కదా అనుకున్నావు, రాత్రి డబ్బులు తీసుకుంటూ పెద్దలు ఓట్లు ఎత్తావు, మళ్ళీ నేను ఆ పార్టీ అని ఈ పార్టీ అని మళ్ళీ వచ్చి మాట్లాడతావు. అది కాదు కదా. యూ డిసైడ్ వైల్ పోలింగ్. ఏది ఏమైనప్పటికీ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, యాక్చువల్లీ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఏది ఏమైనప్పటికీ కాక్రోచ్ అంటే బొద్దింకల జనతా పార్టీ ఒక కొత్త మూవ్మెంట్ ని, సరికొత్త మూవ్మెంట్ ని తీసుకొచ్చింది అనొచ్చా? ఫైనల్ అసలు మీరేం ఏ మూవ్మెంట్ లేదు, టెంపరీ వేవ్. ఏంటి సార్ మరి ఇంత ఘోరం చెప్పేసి? ఉన్న విషయం చెప్తున్నా నేను. దగ్గర 2 కోట్ల పైచిలకు 200 కోట్లు వచ్చిన దాంట్లో ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ దానికి దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. వీళ్ళకు ఈ సోషల్ మీడియాను వాడాలని ఎట్టో తెలుసు కాబట్టి పీపుల్ ఆర్ గ్యాదరింగ్ టుగెదర్. బట్ ఇష్యూ కాదు, గ్యాదర్ టుగెదర్ టు సేవ్ కంట్రీ, గ్యాదర్ టుగెదర్ టు మేక్ ఇన్నోవేషన్స్, గ్యాదర్ టుగెదర్ టు స్ట్రెంథన్ అవర్ ఎకనామీ. తప్ప ఇటువంటివి కాదబ్బా. ఒక ఎమ్మెల్యేకి లేని ఫాలోయింగ్, ఒక ఎంపీకి లేని ఫాలోయింగ్, ఒక సీఎంకి లేని ఫాలోయింగ్ ఈయనకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ ఆల్ టెంపరీ, ఇట్ విల్ డిసపియర్ వెరీ సూన్. ఇది ఫాలోయింగ్ కానే కాదు, ఇదంతా ఐటీలో ఉన్నటువంటి యూత్ క్రియేట్ చేసినటువంటి వేవ్ అని బట్ ఐ ఫీల్. సెకండ్, సంబడి ఈజ్ బిహైండ్ దిస్ థింగ్. సంబడి డెఫినెట్లీ సిఏ లైక్ ప్యూర్ మెజారిటీ
CIA repeated, I'm telling Kejriwal like personalities repeatedly, I'm telling. Just- And I request honorable home minister to do. मैं आपको प्रार्थना करूंगा, विनती करूंगा, इसको अच्छे से इंक्वायरी करे. ये CIA इसका, इसके पीछे केजरीवाल जैसा कोई पर्सनालिटी है, ये मैं तो पूरा कंट्री सिक्योरिटी को डरता हूं. सो इस तरह कुछ है तो करो. यूथ को है ना, यूथ को बचाना, यूथ को सिखाना, यूथ को अपना एम्प्लॉयमेंट क्रिएट करना हमारा फर्ज तो है. ये उनको बचाना हमारा कंट्री ताकत है यूथ, नो डाउट इन दैट. बट यूथ यदि गलत रास्ते में जाएगा तो सो यूथ जा रहा है या यूथ के पीछे कोई है तो पूरी की पूरी दर्जी करना. तो मैं मांगता हूँ హానరబుల్ అమిత్ షా जी को. రైట్. సో రాబోయే రోజుల్లో ఈ బొద్దింకల జనతా పార్టీ నిజానికి ఒక పార్టీగా ఆవిర్భవిస్తుందా లేదా అనేది మనము వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.